ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటగా 218 వచనం. ఇట్లు పీతాంబరధారియు చతుర్భుజుండు ఆది పురుషుండు పరమేశ్వరుండు అగు హరియందు నిష్కాముండై విశుద్ధంబగు జ్ఞాన విశేషముచే నిరస్త దోషుడగుచు ధారణావతి అయిన బుద్ధిని సమర్పించి పరమానందము పొంది ప్రకృతి వలన అయిన సృష్టి పరంపరలను పరిహరించు తలపున మందాకిని నందనుండు ఇట్లనియే. భావము. మందాకిని నందుడైనటువంటి భీష్ముడు సమస్త దోషాలను నిరస్తం చేసి నిష్కామ భావంతో నిర్మల జ్ఞానంతో పీతాంబరధరుడు చతుర్భుజుడు పురాణ పురుషుడు పరమేశ్వరుడైనటువంటి గోవిందుని యందు ఏకాగ్ర బుద్ధిని సంధానించి పరమానంద భరితుడై ప్రకృతి సిద్ధాలైనటువంటి సంసార బంధాలను పరిహరించే ఉద్దేశంతో ఈ విధంగా ప్రస్తుతించాడు. 219 పద్యం. జగన్మోహన నీలకాంతిన్ తను ఉద్దీపింపన్ ప్రభాత ఈరజ బంధు ప్రభమైన చేలముపై రంజల్లా నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింపన్ మా విజయం చేరెడు వన్నెలాడు మది ఆవేశించు ఎల్లప్పుడు. 3 జగత్ లోకములను మోహింపజేయగల నీలమైన కాంతితో తనువు శరీరము ఉద్దీపింపన్ బాగా ప్రకాశిస్తుండగా ప్రభాత ఉదయకాలపు నీరజ పద్మములకు బంధువు అనగా సూర్యుని ప్రభము కాంతి కలది అయినా చేలము వస్త్రము పైన రంజల్లన్ ఎర్రగా ప్రకాశిస్తుండగా నల్లని అలక గురుల యొక్క వ్రజ సమూహముతో సంయుక్త కూడిన ముఖము అనే అరవిందము పద్మము అతి మికిలి సేవింపదగినది అయి విజృంభింపన్ చెలరేగుతూ మా యొక్క విజయున్ అర్జునుని చేరయుండు వన్నెలాడు విలాసవంతుడు మదిన్ మనస్సును ప్రవేశించునుగాక ఎల్లప్పుడూ. భావము. ముల్లోకాలకు సమ్మోహనమైన నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే మనోహరమైన దేహం గలవాడు, పొద్దుపొడుపు వేళ వెలుగులు చిమ్ముతున్న బాలభావన ప్రభలతో మెరిసిపోతున్న బంగారు వస్త్రం ధరించువాడు, నల్లని ముంగురులు కదలాడుతుండేవాడు, ముద్దులు మొటగట్టుతున్న ముఖపద్మం గలవాడు, మా అర్జునుణ్ణి విజయుణ్ణి చేస్తూ చేరి ఉండే అందగాడు అయినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు నా మదిలో నిరంతరం నిలిచిపోవాలి. తర్వాత 220 పద్యం. హయరింకా ముఖధూళి దూసర పరిన్యస్తాల కోపితమై హయరింకా ముఖధూళి దూసర పరిన్యస్తాల కోపేతమై రయతాశ్రమతోయ బిందుయుతమై రాజిల్లు ఎమ్మోముతో జయముం పార్థునకిచ్చు వేడ్క అని నాశస్తాహతింజాలనుచియుం పూరించు మహానుభావు మదిలో చింతింతున్ అశ్రాంతమున్. హయ గుర్రముల, రింఖ గాలిగిట్టల, ముఖ చివళ్ళ నుండి లేచేటువంటి ధూళి తుంపన, ధూసర బుడిదవనము, పరిన్యస్త పైపూతగా ఉన్న, అలక గురులతో, ఉపేతము కూడినది, అయి రయ వేగము వలన, జాత పుట్టినట్టి, శ్రమ చేత పట్టినటువంటి, తోయ నీటి చెమట.
తోయ అంటే నీటి అని చెప్పవచ్చు, చెమట పడుస్తుంది ఇక్కడ అర్థం. బిందువులతో యుతము కూడినది అయి రాజిల్లు ఎర్రనైన నెర నిండు మోము ముఖము తో జయమును పార్థున అర్జునున కు ఇచ్చు ఇవ్వవలేనటువంటి వేడ్కన్ కోరికతో అనిన్ యుద్ధములో నా యొక్క శస్త్రముల ఆహతిన్ దెబ్బల వలన చాలన్ అధికముగా నొప్పి చెందియు పోరించు యుద్ధము చేయించు మహానుభావుని మది మనసు లో చింతింతున్ స్మరింతును అశ్రాంతమున్ ఎల్లప్పుడూ. భావము: గుర్రాల కాలిగిట్టల వల్ల రేగిన ధూళితో దుమ్ముకుంటూ పోతున్నా, ముంగురులు చెదిరిపోతున్నా, అధికమైన రథవేగానికి అలసట చెంది ఉళ్ళంతా చెమటలు కారుతున్నా, ముచ్చటైన ముఖమంతా ఎర్రగాగుతున్నా, నా శస్త్రాస్త్రాలు తగిలి ఎంత నొప్పి పెడుతున్నా లెక్క చేయకుండా అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహంతో అతనిని ప్రోత్సహిస్తూ యుద్ధం చేసిన మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మని నా మనసులో నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.